ఎవరైతే మీ కుటుంబం నుండి వెళ్ళిపోయారో, మీ సంఘం నుండి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ దేవుడు మళ్ళా ఒక గూటుకు చేర్చబోతున్నాడు, ఒక ఫ్యామిలీకి దేవుడు చేర్చబోతున్నాడు. దాన్ని బట్టి మీ హృదయం సంతోషించబోతుంది. ఇది దేవుని యొక్క వాక్కు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు బాగున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదైతే ప్రారంభించబడి ఆగిపోయిందో ఆ కార్యాన్ని దేవుడు తుదముట్టించబోతున్నాడు. ఒకవేళ అది ఏమైనా కావచ్చు. ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి ఇంకా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోయి ఉండవచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ వచ్చి ప్రారంభించి ఆగిపోయి ఉండవచ్చు, చదువు ఆగిపోయి ఉండవచ్చు, ఉద్యోగ రీతిగా మీరు ఉద్యోగం వచ్చినట్టు వచ్చి మధ్యలో ఆ ప్రాసెస్ ఆగిపోయి ఉండవచ్చు, లేకపోతే సేవ ఆగిపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా మీకు రావాల్సిన ధనము ఒకవేళ వచ్చినట్టు వచ్చి ఆగిపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా నేను ప్రవచిస్తున్నాను, మీ జీవితంలో ఏదైతే ఇన్ బిట్వీన్లోనే మధ్యలోనే ఆగిపోయిందో ఆ కార్యాన్ని దేవుడు కొనసాగించి దాన్ని సంపూర్ణంగా ముగించి మిమ్మల్ని సంతోషింపచేయబోతున్నాడు. ఈ ప్రవచనాన్ని అంగీకరించండి, ఆమేనండి. దేవుడు ఈ ప్రవచనాన్ని నెరవేర్చిన గాక. లూకా సువార్త 18వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో యేసు ప్రభువారు ఒక అద్భుతమైన ఉపమానాన్ని చెప్తున్నారు. 100 గొర్రెలలో ఒక్క గొర్రె ఏం చేసిందంటే మరి పక్కకు చెదిరిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు. అయితే ఈ కాపరి అన్నవాడు 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ప్రయాసపడటం విచిత్రంగా ఉంది. ఈ ఒక్క గొర్రె ఎందుకు మరి దూరం అయిపోయిందో కారణాలు ఏంటో మనకు తెలియదు. ఒకవేళ గొర్రెలలో గొడవ కారణం చేత మరి కోట్లాడుకొని బయటికి వెళ్ళిందా, లేకపోతే నాకు నేను నచ్చిన పద్ధతిలో బ్రతుకుతానని పక్కకి వెళ్ళిపోయిందా, లేకపోతే మరి ఏదైనా జబ్బుపడి తనకు అనారోగ్యం వచ్చి అలాగ పక్కకి వెళ్ళిందో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, సమాజంలో ఆ యొక్క గొర్రెల మందలు మాత్రం లేవు. ఈరోజు కూడా కొంతమంది ఈ వాక్యాన్ని వింటున్న మీలో మరి కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటి విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు దైవ సేవకులు అయితే, సేవకులు మీ జీవితంలో ఒక పెద్ద హర్ట్ అనేది ఒకటి ఉందంటే అది కేవలం మీ సంఘ బిడ్డలు మేము విడిచి వెళ్ళినప్పుడు అది ఆరని నొప్పి కింద ఉంటుంది, బాధ కింద ఉంటుంది. ఒక సేవకుడుగా నాకు కూడా ఇటువంటి చాలా చేదైన అనుభవాలు ఉన్నాయి. ఎవరిని మనము మంచిగా ప్రేమిస్తామో, ఎవరికి సాయం చేస్తామో, ఎవరిని మనము సొంత బిడ్డలాగా చూసుకుంటామో వాళ్ళు ద్రోహం చేసినప్పుడు, వాళ్ళు బాధ పెట్టి విడిచి వెళ్తున్నప్పుడు మనకు నిజంగా నొప్పిగానే ఉంటాయి, బాధగానే ఉంటాయి. అయితే అటువంటి బాధకరమైన కార్యాలను ఈ దినాల్లో ఎదుర్కొంటున్నారో వారి మీద దేవుని దృష్టి పడుతున్నట్టుగా నాకు స్పష్టంగా అర్థమైంది. దేవుడు మీ మీద కనికరపడుతున్నాడు. ఈరోజు మీరు ఏవైతే మీ నుండి తొలగిపోయిందో అవన్నిటినీ దగ్గరికి రప్పిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మీ జీవితంలో ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. మీరు దేవుని బిడ్డలారా, మరి మీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు, మీ ఇల్లు విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు, మీ యొక్క సొసైటీ విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళు అందరినీ దేవుడు చేరదీయబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఒక అబ్బాయి సడన్గా మెంటల్ లాగా వచ్చింది, ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. సడన్గా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ అయితే ఎన్నో రాత్రులు భోజనం చేయలేదు, ఏడుపు, బాధ, మెంటల్ వచ్చి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఇంటికి చేర్చాడు. ఎంత అద్భుతం అంటే అది చాలా పెద్ద అద్భుతం. చాలా నెలల తరబడి కనపడలేదు. తీరా ఆయన కొడుక ఈయన నా కొడుకు అన్న డౌట్ వచ్చింది. అంత భయంకరంగా తయారయ్యాడు. అంతేకాదు
దేవుని యొక్క దీనదాసుని వాడుకొని ప్రవచించడం వలన అబ్బాయి స్వస్థత కూడా పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు చక్కగా పనికి వెళుతున్నాడు. ఇలాగే మీ జీవితంలో కూడా అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. మీరు ఏవేవైతే మీ చేతుల నుండి వెళ్ళిపోయావో, ఎవరైతే మీ కుటుంబం నుండి వెళ్ళిపోయారో, మీ సంఘం నుండి వెళ్ళిపోయారో, వాళ్ళందరినీ దేవుడు మళ్ళా ఒక గూటుకు చేర్చబోతున్నాడు. ఒక ఫ్యామిలీకి దేవుడు చేర్చబోతున్నాడు. దాన్ని బట్టి మీ హృదయం సంతోషించబోతుంది. ఇది దేవుని యొక్క వాక్కు, ప్రవచన వాక్కు. ఈ వాక్కు మీ చేతులు నెరవేర్చబడగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే ఆశీర్వదించండి, తాకండి, బలపరచండి అయ్యా తండ్రి. విశేషమైన కృప దయచమని, తాకుమని, తోడుండుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మన దీవించ. మీకు దేవుడిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 17:20. గాడ్ బ్లెస్ యు.